నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఉన్న ఇన్ఫర్మేషన్ లోపల కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. ఎంత ఇచ్చిండ్రో అది కూడా చెప్తే బాగుండు. ఇది ఐటమ్ రాజా గారు నేను ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏది హైదరాబాద్ లా జింకలు పులులు లేవంతా, అందులో ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసినాయి, ఆ సప్పుళ్ళు వస్తుంటాయి అని చెప్పేసి ఇదో ఐటమ్ రాజా. ఇది ఐటమ్. ఇగో ఆమె సిపిఆర్ చేసింది. అసలు యాక్చువల్గా ఆమె కొంతమంది ఆమె కుటుంబ సభ్యులు కరోనా తర్వాత పోస్ట్ కరోనా టైంలో హార్ట్ ప్రాబ్లమ్స్ తోని చాలా మంది మరణిస్తా ఉన్నారు. ఇటీవల కూడా చాలా మంది అయిపోతా ఉంటారు. ఇమీడియట్ గా సిపిఆర్ చేయడం వల్ల మనుషులు బతుకుతారని అక్కడ సబ్జెక్టులలో స్కూళ్ళల్లో అంతటా ఇంగ్లాండ్లో పెట్టే ప్రయత్నం ఆమె చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈమె పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు ఆమె ఈ వరల్డ్ వైడ్ గా పోనీకి ఒకవేళ మిస్ వరల్డ్ ఆమె గిన ఆ టైటిల్ గెలుచుకుంటే సంవత్సరం పాటు ఆమె ప్రయాణాలు కానీ లాడ్జింగ్ బోర్డింగ్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. దీన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో ఆమె దీనికి పాల్గొనడం జరిగింది. కానీ జరిగింది డిఫరెంట్. ఒకవేళ ఆమెను మీరు చెప్పినట్టు ఒప్పుకుంటే ఇలా వీళ్ళు ప్రభుత్వం ఈ విధంగా చేసేటోళ్లే కాదు. ఇది ఆమె స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. ఇక దీని అన్నిటికంటే ముందు ఏంటంటే ఒకటి నేను ఇందులో అన్నిటికంటే ముందు అసలు జయేష్ రంజన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, జయేష్ రంజన్ ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం విన్న తర్వాత ఫర్దర్ గా మనం ముందుకు పోదాం. చూద్దాం. You can talk to her, you can chat with her, but Master also will go around. She will move from table to table because you won't know, apart from the two who are sitting right with you, you won't know who else are where. నేనేం చెప్పిండ్రు, మీరు టేబుల్ టు టేబుల్ పోవచ్చు, వాళ్ళతో చాట్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతోని మీరు ఒక్కొక్క టేబుల్ మీద తిరగచ్చు. ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి తిరగాలి, ఎక్కడెక్కడికి పోవాలి అని చెప్పలేదు. మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, పెద్దలు ఎవరు వచ్చిందంటే పారిశ్రామికవేత్తలు, డబ్బులున్న వాళ్ళు వచ్చారు. అక్కడ స్లమ్లలో పనిచేసేటోళ్ళు ఎవరు రాలే, మహిళల సాధికారత కోసం పనిచేసేటోళ్ళు రాలే, పేదరిక నిర్మూలన కోసం పనిచేసేటువంటి ఎన్జిఓలకు లేరు, శిశు మరణాల పైన పోరాడేటోళ్ళక లేరు, గర్భిణీ స్త్రీల పౌష్టిక ఆహారం కోసం కొట్లాడేటోళ్ళక లేరు, పర్యావరణవేత్తలకు లేరు,